ఎంపీ కేసినేని చిన్ని అలాగే వర్సెస్ ఎమ్మెల్యే కొలికపూడి వీరిద్దరి మధ్య విభేదాలు మరొకసారి బగ్గుమన్నాయి. ఇటు నెమలి గోపాలస్వామి వేదికగా ఇటు బయటపడ్డ ఎంపీ అలాగే ఎమ్మెల్యే విభేదాలు. ఇటు వేణుగోపాలస్వామి కళ్యాణానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇటు కేసినేని ఎంపీ దంపతులు. ఎంపీ ఇటు చిన్ని పట్టు వస్త్రాలను వేణుగోపాలస్వామికి సమర్పించేందుకు ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. ఇటు ఎంపీ కేసినేని చిన్ని ఒక్కడికే పట్టు వస్త్రాలు ఇవ్వడంతో తనకేదంటూ ఇటు పండితులను చేతులు చాపి అడిగాడు ఎమ్మెల్యే కొలికపూడి. ఎంపీ కేసినేని చిన్ని చేతుల్లో ఉన్న పట్టు వస్త్రాలను లాక్కొని తన నెత్తిపైన పెట్టుకొని పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే కొలికపూడి సమర్పించాడు. చేసేదేమీ లేక ఒక సాధారణ భక్తులతో పాటు కూర్చొని ఇటు కళ్యాణాన్ని తిలకించారు ఇటు ఎంపీ కేసినేని చిన్ని దంపతులు. ఇటు ఎంపీ అలాగే ఎమ్మెల్యే ఫైటింగ్తో ప్రస్తుతానికి జనాలు షాక్ అయ్యారు. ఒక్కసారి ఆ విజువల్లో మనం చూద్దాం. ఆ విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇటు కొలికపూడి ఇటు ఎంపీ చేతుల్లో ఉన్న ఆ వస్త్రాలను లాక్కొని తన నెత్తి మీద పెట్టుకున్నాడు. చూడండి ఆ విజువల్లో కనిపిస్తుంది చాలా క్లియర్గా. లాక్కొని తన నెత్తి మీద పెట్టుకొని వాటి అది చూడండి ఎగ్జాక్ట్లీ ఆ విజువల్లో కనిపిస్తుంది చాలా క్లియర్గా. అంతమంది భక్తులు అంతమంది జనాలు ఒక ఆలయానికి సంబంధించిన ఒక పూజకి సంబంధించిన సందర్భం అని కూడా చూడకుండా ఇటు ఆలయానికి సంబంధించిన అర్చకులు చేసిన అరేంజ్మెంట్స్ని పక్కకు పెట్టి లాక్కొని విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. లాక్కొని మరి చేయాల్సినంత అవసరం ఏముంది? అది ఒక ఆలయం, వేణుగోపాల స్వామికి సంబంధించిన ఆలయం. ఇక్కడ ఆలయానికి సంబంధించి రాజకీయాలు చేయకూడదు అన్న జ్ఞానం లేదా? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు కొలికపూడి? చూడండి ఎంత అగ్రెసివ్గా అదేదో అచీవ్ చేసినట్టు. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి అక్కడ ఆ వాదన అదంతా కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం, చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, విజువల్లో చూస్తున్నాం. ఏ అంటూ గట్టిగా అరుస్తూ దాన్ని లాక్కునే ప్రయత్నం. ఇటు కేసినేని చిన్ని ఒక రకంగా చాలా హుందాతనాన్ని అయితే ప్రదర్శించారు. లాక్కున్నా పోని పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టు తన దంపతులు సాధారణ జనాలతోని ఇటు కామన్ మెన్తో కూర్చొని తిలకించారు. ఒక హుందాతనాన్ని ఒక పెద్దతనాన్ని ఇటు ఎంపీ కేసినేని చిన్ని చూపించినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇటు కొలికపూడి మరో పక్కన చిన్నపిల్లాడి మనస్తత్వమా? ఇటు ఆలయానికి వెళ్ళాము, ఒక గౌరవనీయ ఒక పొజిషన్లో ఉన్నాము, ఎమ్మెల్యేగా ఉన్నాము అన్న ఆలోచన కూడా లేకుండా, అందులోనూ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నాం, ఒక డివోషనల్ ప్రోగ్రాంలో ఉన్నాం అన్న ఆలోచన కూడా లేకుండా ఇలా బిహేవ్ చేయడం, దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు జరిగింది మరి? ఎమ్మెల్యేకి అలాగే ఎంపీకి ఇద్దరికి పట్టు వస్త్రాలని సమర్పించే అవకాశం ఉండదా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు ఒక డివోషనల్ ప్రోగ్రాంలో ఇలా జరగడం ఏంటి? కొలికపూడి అలా బిహేవ్ చేయడం, దీనిపై టీడీపీకి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది టీడీపీ శ్రేణుల నుంచి? కళ్యాణ్, బేసిక్గా తిరువురులో నెమలి వేణుగోపాల స్వామి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. అంటే బేసిక్గా 3 రోజుల పాటు ఈ వైభవాలు ఈ ఉత్సవాలు జరిగే పరిస్థితి అయితే ఉంటే చాలా వైభవంగా జరుగుతుంది. అయితే నిన్న రాత్రి పట్టు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి స్థానిక ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ అలాగే ఎంపీ కూడా హాజరయ్యారు. కేసినేని చిన్ని కూడా హాజరైన పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఇద్దరికి తలకి బాగా కట్టారు అక్కడ ఆలయ నిర్వాహకులు. అయితే పట్టు వస్త్రాలు మాత్రం ఎంపీకి ఇచ్చారు. అయితే అప్పుడే శ్రీనివాస్ అప్పుడే పట్టు వస్త్రాలు తనకి ఇవ్వాలంటూ 1కి 2-3 సార్లు పట్టు వస్త్రాలు నా చేతికి ఇవ్వాలి, నేను స్థానిక ఎమ్మెల్యేను, నాకు ప్రోటోకాల్ ఉంది, నేను తీసుకువెళ్ళాలి అని 2-3 సార్లు ఆయన ప్రోటోకాల్ తనకున్న హక్కుని లాగా అడిగే ప్రయత్నం అయితే చేశారు. అయితే అక్కడ ఆలయ అధికారులు కావచ్చు, లేకపోతే ఆయన వర్గం కావచ్చు, ఎంపీకి నెత్తి మీద పట్టు వస్త్రాలు పెట్టి బయలుదేరే ప్రయత్నం అయితే చేశారు. అంటే స్వామివారికి అర్పించే ప్రయత్నం అయితే చేశారు. ఇందులో కొలకపూడి శ్రీనివాస్కి
వెంటనే ఆ ఎంపీ చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను లాక్కొని తానే నెత్తి మీద పట్టుకుని నేరుగా వెళ్ళిపోయి పట్టు వస్త్రాలు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఒకసారిగా అక్కడ కొంత రప్చర్ అయింది. ఒకరికి ఒకరు లాక్కునే వాళ్ళ వర్గాలు వీరి వర్గాలు పట్టు వస్త్రాలను లాగే ప్రయత్నం చేసుకున్నారు. శ్రీనివాస్ గట్టిగా ఆ పట్టు వస్త్రాలను లాక్కొని తాను నెత్తి మీద పెట్టుకుని పిలిపి అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంటే ఒక్కసారి షాక్ అయ్యారు. అసలు ఈ పట్టు వస్త్రాల కోసం కూడా అంటే ఇద్దరికి ఒక స్థానిక ఎంపీగా, విజయవాడ ఎంపీగా, ఆయన తిరువూరు కూడా పార్లమెంట్ కింద కూడా వస్తుంది కాబట్టి ఆయనకి రైట్ ఉంది. అట్ ద సేమ్ టైం స్థానిక ఎమ్మెల్యేగా శ్రీనివాస్ కూడా రైట్ ఉంది ఫస్ట్ సమర్పించాలి. ఇరు వర్గాల మధ్య మరోసారి ఇక్కడ ఎందుకు అంత రప్చర్ అయింది? ఇప్పటికే వీళ్ళిద్దరి మధ్య చాలా విభేదాలు మనం చూస్తున్నాం, చాలా గొడవలు చూస్తున్నాం, పరస్పర దాడులు చూస్తున్నాం. సో అటువంటి పరిస్థితుల్లో ఒకసారిగా ఇక్కడ వీడు ఏకంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేంత ప్రయత్నం జరిగింది. శ్రీనివాస్ వ్యవహరించిన తీరు కొంత అందరికీ ఇబ్బందికరంగానే మారింది అనేది స్థానికంగా ఏం చేయలేక ఎంపీ కూడా అంటే ఎంపీ చాలా వరకు అక్కడ కామ్ డౌన్ అయ్యారు. కామ్ డౌన్ అయ్యి నేరుగా వెళ్ళి పబ్లిక్ లో జనాలతో పాటు కూర్చొని పట్టు వస్త్రాలని కళ్యాణాన్ని చూసుకొని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ వ్యవహారం కొంత సీరియస్ గానే చెప్తుంది. అయితే ఇది అర్ధరాత్రి 11 గంటల టైంలో పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. ఆ సమయంలో జరిగింది కాబట్టి కొంత పార్టీ కూడా ఈరోజు వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాలి. అయితే ఎక్కడ ఎంపీ మాత్రం తన హుందాతనంగానే వ్యవహరించారు. ఎక్కడ తన వర్గీయుల్ని కానీ ఇంకోని కానీ రెచ్చగొట్టకుండా సైలెంట్ గా వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులతో వెళ్ళి ఆ జనాల మధ్య కూర్చొని వైభవంగా ఆ కళ్యాణాన్ని చూసి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు లేదు, ఎమ్మెల్యే తనకున్న రైట్ ని తాను చేసుకున్నాడా లేదా అనేది అంటే వాస్తవంగా అది ఏ విధంగా మాట్లాడతారో చూడాలి. ఇప్పుడు శ్రీనివాస్ తో మాట్లాడితే కానీ తెలియదు ఎందుకు అలా వ్యవహరించారు, తనకేమన్నా ఫుల్ రైట్ తనకే ఉందా, లేదా తన రైట్ ని కాదని ఎంపీకి ఇచ్చే ప్రయత్నం చేశారా అక్కడ ఆలయ అధికారులు, ఏం జరుగుతుంది కానీ ఇక దీని మీద కొంత చర్చ జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. కళ్యాణ్, అయితే కృష్ణమోహన్, గతంలో మనం చూసాం వీరిద్దరి మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఇటు పబ్లిక్ మీటింగ్స్లో కావచ్చు, పబ్లిక్ ప్లేసెస్లో వీరిద్దరి మధ్య విభేదాలు బగ్గుమన్నప్పుడు ఇటు టీడీపీకి సంబంధించిన డిసిప్లినరీ కమిటీ వీరిద్దరిని కూడా పిలిచి మాట్లాడిన తర్వాత కూడా ఏమాత్రం మార్పు లేదనుకోవాలా? మరొకసారి ఇటు కమిటీ ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఏముందా, లేకపోతే డిసిప్లినరీ కమిటీ మరొకసారి వీరిద్దరిని పిలిచే అవకాశం ఏమైనా ఉందా? అదే ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? పార్టీ వ్యవహారాలు మొన్న కొలకపూడి నారా లోకేష్ పిలిచిన ఎమ్మెల్యేలు ఎంపీల భేటీలో కూడా ఆయన కూడా హాజరయ్యారు. ఇటీవల కాలంలో కొంత ముఖ్యమంత్రిని కూడా కలిశారు. ఆయన కూడా నీ పని నువ్వు చేసుకో అని చెప్పిన పరిస్థితి ఉంది. బట్ ఇప్పుడు జరిగిన వ్యవహారంలో పార్టీ ఏ విధంగా చూస్తుంది, లేదు ఆయనకున్న రైట్ ని తాను నాకు రైట్ ఉన్నప్పుడు ఎంపీకి ఎలా ఇస్తారనే రైట్ ఏమైనా ఆయన ప్రస్తావన తీసుకుని వస్తారా? మరి అటువంటిప్పుడు ఎంపీని ఎందుకు పిలిచారు? అక్కడ స్థానికంగా పిలిచి అవమానించినట్టు అయింది. ఆ అధికారులు సరిగా వ్యవహారాన్ని ప్లాన్ చేసుకోలేకపోయారా ఏంటి అనే చర్చ కూడా జరుగుతుంది. బహుశా వ్యవహారం మీద కొంత సీరియస్ గా ఇంపాక్ట్ జరిగే పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది, పార్టీ వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. కళ్యాణ్, రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక్కసారి ఆ విజువల్స్లో మనం చూడొచ్చు చాలా క్లియర్గా. రైట్ సైడ్ పైన విజువల్లో ఆ లాక్కునే ఆ మూమెంట్, అంటే ఇటు కేసినేని చిన్ని అంటే ఎంపీ చేతిలో ఉన్న పట్టు వస్త్రాలని ఇటు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ లాక్కొని వెళ్ళే విజువల్ని చూస్తున్నాం. కింద విజువల్లో మనం రైట్ సైడ్ విజువల్లో ఒకసారి క్లియర్గా చూడొచ్చు. ఇటు కేసినేని చిన్ని, ఎంపీ కేసినేని చిన్ని తన చేతిలో పట్టు వస్త్రాలు పట్టుకున్నప్పుడు ఇటు ఎమ్మెల్యే 2 చేతులు చాచి నాకు ఇవ్వాలి అంటూ ఇటు అక్కడున్న అయ్యగారులని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. అంతా జరిగిన తర్వాత ఇటు కేసినేని చిన్ని ఒక నార్మల్ వ్యక్తిలాగా ఇనిషియల్గా ఇటు ఇద్దరికి కూడా తలపాగాని కట్టడం, ఇటు కేసినేని చిన్నికి తలపాగాని కట్టారు. దాని తర్వాత ఇటు ఎమ్మెల్యే ఇటు కొలికపూడికి కూడా తలపాగా కట్టి ఆ వస్త్రాలను కింద విజువల్లో చూస్తున్నాం మనం. ఆ వస్త్రాలను కేసినేని చిన్ని ఎంపీ చేతిలో పెట్టడం మనం చూస్తున్నాం. దాని తర్వాత ఇటు శ్రీనివాస్ చాలాసేపు ఇటు వాగ్వాదం చేసినట్టు కనిపిస్తుంది. శ్రీనివాస్ చూడొచ్చు మనం, ఇటు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాడు. శ్రీనివాస్ చేతులు చాచి ఇలా నాకు ఇవ్వాలి,
ప్రోటోకాల్ ప్రకారం నాకే అన్ని అర్హతలు ఉన్నాయి, నా రైట్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా నేనున్నాను అంటూ మొత్తానికైతే వాటిని తీసుకునే ప్రయత్నం చేశాడు, వాటిని అడిగే ప్రయత్నం చేశాడు మొదటగా. దాని తర్వాత పైన విజువల్లో మనం చూస్తున్నాం దాన్ని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళి ఆ స్వామివారికి ఆ పట్టు వస్త్రాలని అందజేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద మరొకసారి ఇటు కేసినేని చిన్ని వర్సెస్ ఇటు కొలికపూడి శ్రీనివాస్, మొత్తానికైతే ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే విభేదాలు బగ్గుమన్నాయి. అది కూడా ఒక రిలీజియస్ ప్లేస్లో, ఒక సేక్రెడ్ ప్లేస్లో, ఒక డివోషనల్ ప్లేస్లో అని చెప్పుకోవచ్చు. వేణుగోపాల స్వామికి సంబంధించి పట్టు వస్త్రాలను అందించే దగ్గర ఇటు చాలామంది భక్తులు ఉన్నారు అక్కడ. వారందరి ముందు కూడా ఇలా చేయడం మరి ఎంతవరకు సబబు? దీనికి సంబంధించి మరి టీడీపీ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? గతంలో కూడా ఇటు వీళ్ళిద్దరి మధ్య ఎన్నో ఆరోపణలు, ఇటు కొలికపూడి ఇటు చిన్నిని ఉద్దేశించి ఎమ్మెల్యే టికెట్ కోసం నేను 5 కోట్లు, ఇటు ఎంపీ కేసినేని చిన్నికి ఇచ్చాను, 60 లక్షలు 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇచ్చాను అంటూ సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన వీడియోలు పెట్టడం, దాని తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్లకు సంబంధించి కూడా వీడియోలు పెట్టడం మొత్తం మీద చర్చనీయాంశంగా ఇటు 2024 నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు బగ్గుమంటూనే ఉన్నాయి. ఎంపీగా ఇటు కేసినేని చిన్ని కాన్స్టిట్యుయెన్సీలోనే ఇటు కొలికపూడి శ్రీనివాస్, ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయినా కూడా ఎందుకు ఇంతగా విభేదాలు ఉన్నాయి? ఒకసారి ఆ విజువల్స్ని, అక్కడ జరిగిన ఆ సిచ్యువేషన్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం.